సో ఇప్పుడైతే మనము కళ్యాణి మేడం గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గర్ల్స్ హాస్టల్ యొక్క వార్డెన్ గారితో ఉన్నాం. మేడంని అడిగి ఈ హాస్టల్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, మీ ఆడపిల్లలు ఎంత భద్రంగా ఇక్కడ ఉంటారు, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫుడ్ విషయంలో కానీ లేకపోతే సెక్యూరిటీ విషయంలో కానీ లేదా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయనేది మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. చెప్పండి మేడం, ఎలా ఉన్నారు మీరు? మీ పిల్లలు కూడా బాగున్నారు. సో చెప్పండి మేడం, అంటే పర్టికులర్గా ఆడపిల్లల్ని మరి హాస్టల్లో పెట్టేటప్పుడు తల్లిదండ్రుల యొక్క వర్రీ మొత్తం కూడా వాళ్ళ యొక్క సెక్యూరిటీ మీదే ఉంటుంది. తర్వాత రెండో విషయం ఫుడ్, మూడో విషయం వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎటువంటి భద్రత తీసుకుంటారు. ఈ మూడు విషయాల మీద మీకు తెలిసినటువంటి విషయాలని ఇక్కడ మీరు చెప్పండి మేడం. ఫస్ట్ విషయం సెక్యూరిటీ సార్. సెక్యూరిటీ పరంగా మేము ఉమెన్ సెక్యూరిటీని తీసుకున్నాం. ఈ ఫ్లోర్కి సెక్యూరిటీని అరేంజ్ చేస్తాం. నైట్ అయినా సెక్షన్ అయినా ప్రతి ఫ్లోర్కి ఒక సెక్యూరిటీ ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఇద్దరు సెక్యూరిటీస్ ఉంటారు డైలీ. సెక్యూరిటీ పరంగా ఏ ఇబ్బంది లేదు సార్ మా కాలేజీలో. ఫుడ్ విషయంలో మాత్రం పర్ఫెక్ట్ హైజెనిక్ ఫుడ్ ఇస్తున్నాం. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఇంతవరకు రాలే ఫుడ్ విషయంలో పిల్లలకి మాత్రం. ఇక హెల్త్ పరంగా ఏ ఇబ్బంది వచ్చినా ఏమంటే అంబులెన్స్ ఫెసిలిటీ ఉంది, డాక్టర్ ఫెసిలిటీ ఉంది. నర్సు ఎవ్రీ సాటర్డే నర్స్ వచ్చి చూసుకుంటుంది. సహజంగా వీళ్ళకి నైట్ టైం ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి మేడం, అటు వాళ్ళకి ఫోన్ అటెండ్ చేయడానికి వాళ్ళకి ఫోన్ ఎప్పుడు మీరు యాక్సెసిబుల్ 24 hours? 24 hours యాక్సెసిబిలిటీ సార్. ఓకే.